హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సొంత శాఖ పంచాయతీరాజ్ శాఖ ఖజానా ఖాళీ అయిపోయిందా? అసలు సిబ్బందికి కానీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు కానీ జీతాలు చెల్లించే పరిస్థితిలో కూడా లేదా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇది కేవలం నోటి మాట కాదు, ఏకంగా హైకోర్టుకు పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ ఒక మెమో రూపంలో ఏపీ హైకోర్టుకు సమర్పించినటువంటి అంశం. ఏపీ హైకోర్టుకు అధికారికంగా పంచాయతీరాజ్ శాఖ నిధులు లేవు తమ వద్ద, తమ ఖజానా ఖాళీ అయింది కాబట్టి మేము ఆయా ప్రజాప్రతినిధులకు చెల్లించాల్సినటువంటి గౌరవ వేతనం హానరోరియంను చెల్లించలేకపోయాము, తగిన గడువు ఇస్తే ఖచ్చితంగా చెల్లిస్తామంటూ ఒక మెమో రూపంలో సమర్పించినటువంటి వివరణ. అసలు వాస్తవం ఏంటంటే 2024 జూన్ నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు ప్రతి నెల ఒక హానరోరియం ఉంటుంది. ఆ హానరోరియంను ఒక గౌరవ వేతనాన్ని 2024 జూన్ నుంచి చెల్లించడం లేదు పంచాయతీరాజ్ శాఖ. దీనికి సంబంధించి కడపకు చెందినటువంటి అంటే వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు హైకోర్టును ఆశ్రయించారు. దీని తరపు నుంచి వాదనలు, పిటిషనర్ల తరపున వాదనలు వినిపించింది మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్. సో హైకోర్టు ఎందుకు చెల్లించలేదంటే వివరణ కోరినప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు కాబట్టి చెల్లించలేకపోయాము, తగిన గడువు ఇస్తే ఖచ్చితంగా తగిన వ్యవధిలో మొత్తం జీతాలు లేదా ఆ గౌరవ వేతనాన్ని చెల్లిస్తామంటూ వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. సో దీనిపై పూర్తి వివరాలతో పూర్తి డాక్యుమెంట్స్తో సమర్పించాలి, మరింత వేగంగా సమర్పించాల్సి ఉంటుందంటూ హైకోర్టు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. సో ఓవరాల్గా పంచాయతీరాజ్ శాఖలో నెలకొన్నటువంటి పరిస్థితి ఇది. అంటే ప్రజాప్రతినిధులకే జీతాలు ఇవ్వలేని స్థితిలో గౌరవ వేతనం అంటే చాలా తక్కువ ఉంటుంది. వాస్తవానికి ఉద్యోగులకు ఇచ్చేంత పెద్దగా జీతాలు ఉండవు ఇక్కడ. అది కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు సంబంధించిందే కాబట్టి బడ్జెట్ కూడా చాలా ఉంటుంది. అంటే ఉద్యోగుల జీతాలతో పోల్చినంతటువంటి బడ్జెట్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు చెల్లించే గౌరవ వేతనం అంత బడ్జెట్ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. సో అటువంటిది కేవలం జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు చెల్లించాల్సినటువంటి గౌరవ వేతనాన్ని కూడా చెల్లించలేని పరిస్థితిలో పంచాయతీరాజ్ శాఖ ఖజానా ఉందని నేరుగా పంచాయతీరాజ్ శాఖే హైకోర్టుకు వివరించినటువంటి పరిస్థితి. మరి ఇటువంటిప్పుడు ప్రజాధనాన్ని వివిధ మార్గాల్లో ఈవెంట్ల పేరుతో అవసరం లేని ఆర్భాటాలకు పోతూ 1750 కోట్లతో విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రయత్నం, ఇదంతా ఈ ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారనే ప్రశ్న ఇప్పుడు మరోసారి ఈ సందర్భంగా వినిపిస్తుంది.